విరిసింది తారా విను వీధిలోన ఆ దేవదేవుండు అవతారముంద అలరింది అవని ఆనంద సంద్రాన తొలి చూపు కిరణాలలోన విరిసింది తారా విను వీధిలోన ఆ దేవదేవుండు అవతారముందా నాటి ఆదాము అపరాధ ఫలము ఈ నేల ఏలింది మరణము మనలా తన ధర్మ దేహాన ఆ సిల్వధారి నడిపించు మనలా తన వెల్గు బాట తన ధర్మ దేహాన ఆ సిల్వధారి నడిపించు మనలా తన వెల్గు బాట. School campus. So I am inviting higher campus Telugu sir Sivakumar sir to please come on to the dais. Give him a big round of applause. Listen, every year celebration means we are gaining some knowledge. Why we are celebrating? What is the occasion? What is the story behind that occasion? Everything we are going to know. Yes? That means some knowledge we are going to get through celebration. Today, in our school, to make this occasion very special, some angels came here from the heaven along with Jesus. Do you want to see? Do you want to see the angels who are going to give good blessings to us? Came from heaven. So, Jesus, come along with your angel. All angels together come. Come on, give them a big round of applause. Definitely, a person will be in the middle of Jesus. In Telugu we are calling them as Pujarlu. In English we are calling them as priest. Especially in churches we are calling them as father, church father. So I am inviting church father also in our celebrations. Come on. With a great round of applause. Now, a few words by our Siva sir. So first of all, advance happy Christmas to everyone who was sitting in front of me. So it's a very great honor to be a part in these special occasions. So today I want to share important things about the Jesus Christ. అసలు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడానికి మూల కారణం ఏంటి? సో మీకు అందరికీ కూడా చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో మీకు అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు నేను చెప్తాను. ఏంటి ఆ విషయాలు అని ఆలోచన చేస్తే, హిందూ గ్రంథాల్లో కానీ లేకపోతే ఇంకా మనం చూసినప్పుడు పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, అలాగే దశమ స్కంధాలు, అలాగే విష్ణు పురాణం, పద్మ పురాణం, ఇలా ఎన్నో పురాణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు 4 గ్రంథాలు ఉన్నాయి. అవేంటంటే మీకు అందరూ కూడా తెలిసిన విషయం. ఆ 4 వాటిలో మనం చూసినప్పుడు
ఋగ్వేదం, అథర్వణ వేదం, సామవేదం, ఇలాంటి వేదాల్లో ఒక దగ్గర రాయబడి ఉంటుంది. ఋగ్వేదం మొత్తం మనం చదివినప్పుడు దాంట్లో ఏం రాయబడి ఉంటుందంటే మోస్ట్లీ అన్ని సాక్రిఫైస్ అంటే బలుల గురించి రాయబడి ఉంటుంది. ఒక వ్యక్తి తాను తప్పు చేసినప్పుడు ఆ తప్పు నుండి తాను తప్పింపబడాలి అంటే, ఆ పాపం నుండి తను బయటపడాలంటే he has to or she has to sacrifice himself. బట్ మనం అది చేయం కదా. మనం తప్పు చేసినప్పుడు మనం సాక్రిఫైస్ అవ్వాలి. సో మీకు తెలుసు రామాయణంలో చాలా ఉన్నాయి. సో అశ్వమేధ యాగం, తర్వాత ఇంకోటి ఉంది పుత్రకామేష్టి యాగం, తెలుసా మీకు ఇలాంటివన్నీ? సో ఇవన్నీ చదివినాను కాబట్టి చెప్తున్నాను. అశ్వమేధ యాగం అంటే అశ్వాన్ని చంపడం. చాలామంది ఏమంటారంటే సో ఏదో పంపించడం అది ఇది అంటారు. అదంతా బొట్టి మాట. అశ్వమేధ యాగం అంటే అశ్వాన్ని చంపడం. సో అన్నీ కూడా సాక్రిఫైస్, బలి. మరి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం బ్రతకాలి అంటే, మనం పాపం నుంచి బయటికి రావాలంటే సమ్మన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ అవర్ సెల్ఫ్. ఏదో ఒక వ్యక్తి మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వాలి. ఎవరిస్తారు? ఈ భూమి మీద మనల్ని అల్లారు ముద్దుగా పెంచిన మన అమ్మ మన కొరకు చనిపోరు, మన నాన్న మన కొరకు చనిపోరు, మన ఫ్రెండ్ మన కొరకు చనిపోరు. అన్నీ చేస్తారు. దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, బట్ దే నెవర్ సాక్రిఫైస్ దే లైఫ్ ఫర్ అస్. వాళ్ళ జీవితం మనకి ఇవ్వరు. సో అలాగా పాపము నుండి మనల్ని విడిపించడానికి, పాపపు సంఖ్యల నుండి మనం విడిపించడానికి దేవుడే తన నరరూపిధారిగా భూమి మీదకి రావడం జరిగింది. సో ఆ నరరూపిధారిగా భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. సో ఆ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు సహజంగా మనిషి జన్మించాలంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక అనేది జరగాలి. ఆ స్త్రీ పురుషుల యొక్క కలయిక జరిగినప్పుడు మాత్రమే పురుషుడు లేదా ఏదో ఒక జన్మని ఎత్తడం జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ పురుషుల యొక్క సంగమం లేకుండా అక్కడ ఆయన ఉద్భవించడం అనేది జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 100% మనిషి, అలాగే 100% దేవుని యొక్క కుమారుడు. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన కలవరి శిలువలో మనందరి కొరకు చనిపోవడం జరిగింది. సో ఆయన చనిపోవడానికి కారణం ఏంటంటే మన పాపం నుండి ఆయన విడిపించడం కోసం. సరే, ఇదంతా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా ఈయనలో ఉన్నటువంటి కొన్ని గుణాలను మీకు చెప్తాను, ఏమేమి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ అనేది యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితంలో చూపించడం జరిగింది. ఆయన భూమి మీద 3.5 సంవత్సరము సర్వీస్ అంటే సేవ చేయడం జరిగింది. తర్వాత చనిపోవడం జరిగింది. ఈ 3.5 సంవత్సరంలో ఆయన నేర్పించినటువంటి చాలా పాఠాలు ఉన్నాయి. ఆ పాఠం ఏంటంటే ఫస్ట్ ప్రేమ. ఆయన ఏమంటాడంటే, మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. సో మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించడం వల్ల ఆ ప్రేమ అనేది ఎటర్నిటీగా ఉంటుంది. సో మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించడం వల్ల ప్రయోజనం ఏం లేదు కదా. కానీ మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించినప్పుడు ఆ ద్వేషించే వారు కూడా శత్రువులు కూడా మిత్రులుగా మనకు మార్చబడతారు. ఫస్ట్లో అన్న విషయం. రెండోది ఇంకా చాలా ఉన్నాయి, నేను షార్ట్గా చెప్పేస్తాను, స్వీట్ అండ్ షార్ట్గా, ఎందుకంటే బికాజ్ యూ హ్యావ్ సో మెనీ ఐ థింక్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. రెండోది, హీఈస్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. నేను ఎందుకు వాజ్ అనడం లేదంటే హీ వాజ్ నాట్ ఏ వాజ్ అనేది ఉపయోగించకూడదు. ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇంకెప్పుడు ఉంటాడు. అందుకే ఐ నెవర్ యూజ్ దట్ వాజ్. హీఈస్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఎందుకు ఫిలాసఫర్ నేను అంటున్నానంటే ఆయన కంటే ఫిలాసఫర్ ఎవరు లేరు. ఒక చిన్న మాట చెప్తాను వినండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉండుడి. యూ షుడ్ బీ ఏ సాల్ట్ ఫర్ ద వరల్డ్. మీరు ప్రపంచానికి ఉప్పై ఉండాలి. ఉప్పై ఉండడం అంటే అర్థం ఏంటి? దీనిలో చాలా మీనింగ్ ఉన్నాయి చెప్పాలంటే. ఇది ఒక్కటి చాలు చాలా రోజులు చెప్పడానికి. ఏంటి అంటే, పెద్దవాళ్ళు మనకు అందరూ సామెత చెప్తారు, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడని. అంటే అన్ని పదార్థాలను వేస్తాం, కానీ ఉప్పు వేయకపోతే మాత్రం ఏముండదు. కానీ ఉప్పులో ఉన్న గుణాలు ఏంటో తెలుసా? 7 క్యారెక్టర్స్. సాల్ట్ హ్యాస్ 7 క్యారెక్టర్స్. ఉప్పుకి 7 గుణాలు ఉంటాయి. ఏంటి? ఇది ఆత్మీయంగా అంటే స్పిరిచువల్గా మనం చూసినప్పుడు ఫస్ట్ సాల్ట్ అనేది ఏంటంటే తెల్లగా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. తెలుపు దేనికి డినోట్ చేస్తుంది అంటే ప్యూరిటీ, అంటే పరిశుద్ధత కొరకు, హోలీ అనేది దాన్ని తెలియజేస్తుంది. అంటే మనం ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. అందుకే ఆల్మోస్ట్ క్రిస్టియన్స్ చాలామంది కూడా తెల్లని బట్టలు ధరిస్తుంటారు. అంటే తెల్లగా అంటే
పైన తెల్లని బట్టలు వేసుకుని లోపల చెడు ఉంటే అదేం కాదు కానీ. సో హార్ట్ షుడ్ బి ఆల్సో ప్యూరిటీ. సో తెలుగు. రెండోది ఏంటి తెలుసా, ఉప్పుకు ఉన్నటువంటి రెండో గుణం, నేను 2-3 చెప్పిన తర్వాత ముగిస్తాను. రెండో క్యారెక్టర్ ఏంటంటే ఉప్పుకి అది చెడిపోనివ్వదు దేన్ని కూడా. సో మీకు తెలుసు చాలామంది ఇక్కడ ఎండు చేపలు తింటూ ఉంటారు అనుకుంటా. ఐ థింక్ ఆ ఎండు చేపలు తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎండు చేపలు అనేవి అలాగే చెడిపోకుండా దాంట్లో కలిపే పదార్థం ఏంటంటే సాల్ట్. అంటే సాల్ట్ అనేది ఒక వస్తువుని చెడిపోనివ్వకుండా యాంటీబయాటిక్గా ఉంటుంది. సో మన జీవితం కూడా ఇంకొకరు నాశనం చేసే విధంగా ఉండకూడదు. సో మనము యాజ్ ఎ సోషల్ టీచర్గా, యాజ్ తెలుగు టీచర్గా మన కాన్స్టిట్యూషన్ రాసింది రైట్ టు లైఫ్. సో హౌ షుడ్ వి లివ్? ఇంకొకరిని హాని చేసే విధంగా మనం బ్రతకూడదు. మనం బ్రతకాలి, బట్ ఇంకొకరిని హాని చేసే విధంగా మనం బ్రతకూడదు. అది దాని వెనక విషయం. ఉప్పులో కూడా ఏంటంటే అది ఏదొక దాన్ని నాశనం చేయదు. ఇది రెండవ గుణం. మూడవ గుణం ఏంటి అంటే బాగా గమనించండి. సముద్రంలో మీకు కొన్ని జంతువులు, దట్ మీన్స్ కొన్ని ఫిషెస్ ఉంటాయి. అవి సముద్రంలో జీవించినప్పటికి కూడా చేపలు మాత్రం ఉప్పు ఉండదు. గమనించండి, సముద్రంలో జీవించే చేపలు సముద్రంలోనే ఉంటాయి, కానీ ఆ చేపల మాత్రం ఏముండదంటే ఉప్పు ఉండదు. ఖచ్చితంగా ఆ చేపలు మనం కూర వండితే ఆ చేపలు ఉప్పు వేయాల్సిందే. సో మనలో కూడా అలాంటి గుణం ఉండాలి. ఏంటి సార్ అంటే, మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? ఈ లోకంలో ఏముంటాయి? లస్ట్ఫుల్ థింగ్స్ ఉంటాయి. సో అదే మనకు యోహాను సువార్త బైబిల్లో న్యూ టెస్టిమెంట్ ఉంది, దాంట్లో రాయబడి ఉంటుంది. 1 జాన్ దాంట్లో రాయబడి ఉంటుంది. లోకంలో ఏముంటాయంటే మూడు విషయాలు ఉంటాయి. ఇది యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన విషయం. లోకంలో ఏముంటాయంటే నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబము. నేత్రాశ అంటే ప్రతి మనిషికి కంటితో చూసినవన్నీ కూడా కావాలని కోరుకోవడం. శరీరాశ అంటే అర్థం ఏంటంటే ఈ శరీరం అన్నీ కూడా కోరుకుంటూ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ జీవ కుటుంబం అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏమంటే ప్రౌడ్నెస్ చూపిస్తూ ఉంటారు. యాంగర్, ప్రౌడ్నెస్, హెడ్ వెయిట్, ఇలా చెప్తారు కదా రకరకాలుగా. సో ఈ మూడు అనేది ఉండకూడదు. సో గమనించండి ప్రియమైనటువంటి చిన్న విద్యార్థులారా, మీకు చెప్పే విషయం ఏంటంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పాల్సిన విషయాలు. అయితే నేను చెప్పే చివరి కన్క్లూజన్ ఏంటంటే, ఆయన ఏ మాటలైతే మనకు చెప్పాడో ఆ మాటల్ని మనం పాటిస్తే, శిరసావహిస్తే మన లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మనిషి చెడిపోవాలని కానీ, ఒక మనిషి నాశనం అవ్వాలని కానీ ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. మంచి కోసం చెప్తున్నాడు. ఏం చెప్పాడు? ఒరే తాగుద్దురా అన్నాడు, ఒరే నాశనం చేయొద్దు అన్నాడు, ఇంకా చెప్పాలంటే అబద్ధాలు చెప్పొద్దు అన్నాడు, మోసం చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు. ఇవి కలిగి ఉండడమే కదా మంచిది, ఎంతకంటే ఇంకేం చెప్పలేదు కదా. అవి కలిగి ఉన్నప్పుడు ఒక మంచి మనసు మనం కలిగి ఉంటాం. ప్రాముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్తాను. క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాం. ఎందుకు క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నాం అంటే, అది యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన మరియమ్మ గర్భంలో పుట్టి ఒక బాలుడిగా జన్మించాడు. యాక్చువల్గా December 25 అంటారు, బట్ ఇంకొక విషయం కూడా చెప్తాను. చాలామంది ఈ మధ్య కాలంలో బయట కూడా బాగా మొబలైజ్ అవుతుంది ఈ మాట. సో యేసుక్రీస్తు ప్రభు December 25 పుట్టాడంటే పుట్టలేదు, బైబిల్లో కూడా రాయలేదు, బట్ సమ్మన్ దే సెలబ్రేటింగ్. సో అది చెప్తున్న దాన్ని కూడా ఆయన పుట్టాడన్నది మాత్రం వాస్తవం, కానీ December 25 పుట్టాడన్నది మాత్రం వాస్తవం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పుట్టాడన్న వాస్తవం. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచానికి నడుబొడ్డున ఒక ప్రాంతం ఉంది, మీకు అందరూ కూడా తెలుసు, అది యెరూషలేము. ప్రపంచంలో దాదాపు 200 కంట్రీస్ పైన ఉంటాయి. ఆ 200 కంట్రీస్ అన్నిటికీ నడిబొడ్డు మధ్యలో యెరూషలేము, దాన్ని మనం జెరూసలేం అని ఇంగ్లీష్లో అంటాం. అక్కడ ఆయన పుట్టాడు, బెత్లెహేములో. కాబట్టి ఆ బెత్లెహేములో పుట్టినటువంటి ఆ రోజుని పశువుల పాకలో పుట్టడం జరిగింది. సో ఒక దేవునికి కుమారుడు నరరూపిదారిగా వచ్చి పసిబాలుడిగా పుట్టి ఒక పశువుల పాకలో పుట్టడం జరిగింది. ఎవరి కొరకు అంటే సమస్త మానవాళిని పాపం నుండి విడుదల కలిగించడానికి. ఐ హోప్ యువర్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. నిజంగా నన్ను ఆహ్వానించిన నేను చాలా సంతోషిస్తున్నాను. సో మీ అందరికి కూడా వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. యాక్చువల్గా వీ నెవర్ సెలబ్రేట్ ఎనీథింగ్, ఈవెన్ క్రిస్మస్ ఆల్సో. మేము క్రిస్మస్ సెలబ్రేట్ కూడా చేసుకోం. కాబట్టి విషయం చెప్తాను. బైబిల్ ఏం రాయమంటుందంటే, ఐ రీడ్ ఖురాన్ ఆల్సో. ఖురాన్ చదివాను, బైబిల్ చదివాను, సమ్ హిందూ గ్రంథాలు కూడా చదివాను. యాక్చువల్గా బైబిల్లో ఖురాన్లో ఏం రాసిందంటే, వీ షుడ్ నాట్ వర్షిప్ ఐడల్స్. సో విగ్రహారాధన చేయకూడదు. ఇప్పుడు మనము ఇక్కడ పటం పెట్టుకోవడం, దాని ముందు క్యాండిల్స్ ఉన్నాయి. ఇది ఎవరు తీసుకొచ్చారు సార్ అంటే రోమన్ క్యాథలిక్స్.
మీకు అందరికీ కూడా తెలుసు, భారతదేశంలో ఆర్సిఎం అంటారు, రోమన్ క్యాథలిక్స్. ప్రపంచంలో ఒకప్పుడు మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్ మీకు అందరికీ కూడా తెలుసు. ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్. వాళ్ళు ఏ సంతతికి చెందిన వాళ్ళంటే రోమన్స్. సో ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్. వాళ్ళు భారతదేశానికి గాస్పల్ అంటే ఇదే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అని తీసుకొచ్చేప్పుడు మన ఇండియన్స్ని వాళ్ళు తెలుసుకోవడానికి, సత్యం తెలుసుకోవడానికి ఏంటి, ఈ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు అది చేయాలని మామూలుగా చెప్తే దే నెవర్ బిలీవ్. మన ఇండియన్స్ నమ్మరు కదా. సో మన ఇండియాకి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి డిసైపుల్ 12 మంది ఉంటారు. ఆ 12 మందిలో ఒకరు తోమా. ఆయన కూడా చెన్నైకి వచ్చాడు. మీరు చెన్నైలోకి వెళ్తే అడు చూస్తూ సెయింట్ థామస్ మౌంట్ అని ఉంటుంది. ఆ సెయింట్ థామస్ మౌంట్ కూడా నేను చూశాను. అక్కడ థామస్ యొక్క రిలిక్స్ ఉంటాయి. రిలిక్స్ అంటే ఆ థామస్ యొక్క చనిపోయిన తర్వాత ఆయన ఎముక అక్కడే భద్రపరిచి ఉంటారు. సో వాళ్ళు తీసుకొచ్చిన సాంప్రదాయం ఇదంతా కూడా, ఈ ఫోటో, ఈ క్యాండిల్, ఇవన్నీ కూడా ఎందుకు సార్ అంటే, సో భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందువులు చేసే సాంప్రదాయం ఏంటంటే ఐడోల్స్ని వాళ్ళు పూజిస్తారు, వాళ్ళు మాల వేస్తారు, వాడికి చీర కట్టి సంథింగ్ చేస్తారు. కాబట్టి సో వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడానికి మనం కూడా అలా చేయాలి. మీరు కొత్తగూడూరుకి వెళ్తే కొత్తగూడూరు దగ్గర మేరీ మాత అక్కడ చర్చి ఉంటుంది. సేమ్ అక్కడ కూడా మేరీ మాత ఐడోల్ ఉంటుంది. బాల యేసు అని చెప్తారు. అక్కడ ఉంటుంది. మన సెయింట్ థామస్ స్కూల్ దగ్గర కూడా ఉంది. అక్కడ విగ్రహాలను పెట్టి వాళ్ళు వెలిగిస్తుంటారు. ఎందుకంటే సమ్హౌ దే వాంట్ అట్రాక్ట్ ది హిందూస్. సో దట్స్ ద మ్యాటర్. బట్ హానెస్ట్ ఏంటంటే వీ నెవర్ సెలబ్రేట్, వీ నెవర్ బిలీవ్ ఇట్ అకార్డింగ్ టు ద బైబుల్. Every function celebrating time, somebody will give gifts to it. Yes or no? Any function. Especially Christmas means one special person has to give gifts. All Christians stand up first. Christians only. PT madam, when you converted as Christian. So, only Christians only stand up. Here we are inviting. You know, very excited. Are you ready to collect gifts from him? Okay, come on. Let's invite Santa Claus to our campus.
Santa Claus, how much of craze he has in the universe, the same craze our Yeshu also having in our Yeshuvati. Yes or no, guys? And give him a big round of applause. Very nice. See, we have to learn one thing from the candle. We have to learn one thing from the candle. What you know? What you know? What we are learning? You have to observe one thing while candle blows. Anybody? Of course, it is melting. It is becoming very short. Sometime after it will disappear, even though it won't mind. Just brightening the entire place where it stood. Yes or no? That's right. We also, wherever we have to brighten ourselves. We have to give some brightness to the others. We have to help to the others. That one we have to learn from the candle. Okay? Will you help to the others? Very nice. Are you enjoying the celebration? So everyone has to listen that why Jesus come to the earth. Yes. So please everyone close your eyes now. ఏమైనా చేసిన పాపాన్ని గురించినైనా మా కోసం అయినా మీరు ఈ భూలోకానికి వచ్చారు అయ్యా మీరు వచ్చినైనా ఈ 2024 సంవత్సరాల క్రితమైనా మా కోసం వచ్చినందుకు నేను తీసుకోవట్లేదు తండ్రి అయ్యా ఈరోజు మీ జన్మదినం గురించినైనా మేము మీ గురించి గుర్తు చేసుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు అన్నాను తండ్రి అయ్యా నైనా మేము మీకు మర్చిపోకుండానైనా దేవుని బిడ్డలుగానైనా మీరు ఎదిగేదానికి సహాయం చేయండి అయ్యా నైనా కేవలం పండుగ క్రైస్తవులు మాత్రమే కాకుండా నైనా ప్రతిరోజునైనా మేము జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా ఎదిగేదానికి సహాయం చేయండి ఈ లోకంలో ఉన్నప్పటికీనైనా మీ బిడ్డలుగా మీలో ఎదిగేదానికి సహాయం చేయండి అయ్యా ఇదిగోనైనా చిన్న బిడ్డలనైనా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి వాళ్ళకి నేను మీ జ్ఞానం దయచేయండి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యం దయచేయండి అయ్యా నైనా మాకున్న ప్రతి ఒక్క స్టాఫ్ని నైనా మీరు తోడుగా నడిపించండి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని నేను కావాల్సిన ఆరోగ్యాన్ని నేను మీరే దయచేయండి ఇంతవరకు నేను మీరు చేసిన మేలుకునైనా స్తోత్రాలు అన్నాను ప్రతి ప్రయాణ విషయంలో రాకోశంలో పనివాడి విషయంలో నేను మీరే తోడుగా నడిపించండి వేసే పరిశుద్ధి ప్రార్థించి అడుగుతున్నాం మా తండ్రి ఆమేన్. క్రిస్మస్ కాంతులే లోకాన వెలుగై క్రీస్తేసే జన్మించగా కన్యక పుట్టినేడు పరిశుద్ధుడే దీనులే ధన్యులాయగా శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసని లోకాన రక్షణానందమే పరలోకాన
శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసిరి లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయనే తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు నాటి నిన్ను చూడగా బంగారు సాంబ్రాణి బోలములంటించి నమస్కరించి పూజించిరి రారాజే రక్షకుడై మన కోసం జన్మించనని శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసిరి లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయనే శుభవార్త దూత తెల్పగా ఆ గొల్లలే గంతులేసిరి లోకాన రక్షణానందమే పరలోకాన సంగీతమాయనే వెలిసిరులే గగనాల తూర్పు తార నిశిరిలే జాములు కురిసెనులే జగాన ప్రేమధార రక్షకుడే సుజన్మలో Our Kartikeya, G. Kartikeya and M. Satvik of 5th standard are going to perform a dance. Do you want to see? So please welcome them with a great round of applause.
Yesaya. Next, another performance by Jyotirmayi along with her sister. From fifth class to somebody is going to perform. Do you want to see? Okay, again, those are nothing but none other than our Satvik and Karthik only. Do you want to see again? Same person but different song. Fourth class not by fifth class. Fifth class legends.
pre-Christmas celebrations. యేసు గారు ఎలా పుట్టారు? ప్రభు అయిన యేసు గారు ఎలా జన్మించారు? ఎక్కడ జన్మించారు, ఎలా జన్మించారు? ఓకేనా? బెత్లెహేములో యేసు ప్రభు వారు జన్మించారు. ఎలా పుట్టారు అంటే మేరీ మాతకు. ఓకేనా? మేరీ మాతకు ఆమె పెళ్లి కాకముందే ఒక కన్యగా ఉన్నప్పుడు మాత్రమే ఆమె గర్భంలో యేసు వారు అనేది ఉద్భవించడం జరుగుతుంది. అలా ఎవరు చెప్తారు? గ్యాబ్రియల్ అనే ఒక దేవదేవత వచ్చి ఆమె చెప్తుంది అనమాట, నీ కడుపులో ఒక బాబు పుట్టారు, ఆయన యేసు గారు, సృష్టినంతా ఆయనే వెళ్తారు అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట ఆ దేవత. అప్పుడు అడుగుతుంది ఆమె, ఎవరు? మేరీ మాత అడుగుతుంది. ఎవరు అడుగుతారు? మాకు పెళ్లి కాలేదు కదా, ఇంకా ఎందుకు ఇలాగా గర్భవతులు చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు చెప్తారు, గ్యాబ్రియల్ అనే దేవదేవత చెప్తారనమాట, మీరే దేవుడు ఎన్నుకోబడ్డ వ్యక్తి, అందుకే మీ గర్భంలోనే యేసు వారు పుట్టున్నారు అనేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆమెకు ముందుగానే వివాహం అనేది నిశ్చయం ఉంటుంది. అతను ఆమెను చేసుకోవడానికి ఒప్పుకోడు. తర్వాత ఏమవుతుందంటే ఆయన కూడా వచ్చి ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఇలా అనేసి చేసుకోకూడదని నిశ్చయించుకుంటారు. తర్వాత ఆ దేవత వచ్చి చెప్పింది కదా, గ్యాబ్రియల్ అనే దేవదూత వచ్చి చెప్పింది కదా, అది కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఆమె గర్భం దాల్చింది, ఆమె తప్పేమీ లేదు, మీరు ఆమె వివాహం వాడండి, ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఆమె చెయ్యిని వదలొద్దు అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత అతను వివాహం మాడతారు. వాళ్ళకి నివాసం ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఒక గొర్రెల కాపరి అక్కడ ఉంటారు. గొర్రెల కాపరిని అడుగుతారు, ఎక్కడైనా కొంచెం నివాసం ఉంటే మాకు స్థలం ఇవ్వరా, మేము ఉండడానికి అని చెప్తారు. నేనైతే ఉండడానికి లేదమ్మా, ఒక గొర్రెలు మన అంటే పశువులు కాపు ఉంటుంది కదా, అక్కడ కొంచెం తలజాచుకోండి మీకు ఇష్టమైతే అని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, మేము అక్కడ ఉండడానికి మాకు ఇష్టమే అనేసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మిస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. Nice guys. Okay, next, Kiran Mani is going to present another song. జగతిని వాకు చేత నిర్మించిన దేవుడా, ప్రగతి ప్రథముల నా బ్రతుకును నడిపించిన యేసయ్యా. జగతిని వాకు చేత నిర్మించిన దేవుడా, ప్రగతి ప్రథముల నా బ్రతుకును నడిపించిన యేసయ్యా. నీ మాటే ప్రభావమై నీ మహిమను గరపరచిన, నీ మాటే ప్రభావమై నీ మహిమను గరపరచిన యేసయ్యా. యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ దయ చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ దయ చాలయ్యా. జగతిని వాకు చేత నిర్మించిన దేవుడా, ప్రగతి ప్రథమున నా బ్రతుకును నడిపించిన యేసయ్యా. ఆకాశములో నీ మహిమతో వివరించుచున్నది ఎల్లప్పుడూ, ఆకాశములో నీ
జగతినే వాక్కు చేత నిర్మించిన దేవుడా ప్రగతి ప్రధానున నా బ్రతుకును నడిపించిన యేసయ్యా ఆ మంటి గతములోని మహిమతో నింపి వేసిన మహనీయుడా మంటి గతములోని మహిమతో నింపి వేసిన మహనీయుడా మధురము నీ ప్రేమ మధురము నీ ఆజ్ఞలకు రహదారియా వెన్నుని ప్రజలకు రహదారియా వెన్నుని ప్రజలకు యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ దయ చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ దయ చాలయ్యా జగతిని వాక్కు చేత నిర్మించిన దేవుడా ప్రగతి ప్రదములో నా బ్రతుకును నడిపించిన యేసయ్యా జగతిని వాక్కు చేత నిర్మించిన దేవుడా ప్రగతి ప్రదమున నా బ్రతుకును నడిపించిన యేసయ్యా Really fantastic performance. Really give her again a big round of applause. Very nice. Jyotirmayi and Kiranmayi. Super today. A small we have to go in the pattern. We have to follow each and every word which was told by our teachers. Thank you very much, sir. Thank you. Your parents made us feel very happy, sir. Thank you. Once again, please. Once again. Happy and Merry Christmas to you in advance. Once again, happy and Merry Christmas to you all. Thank you very much. Thank you. Heavenly Father, so for your grace, from the beginning to ending, you led us this program. For that, thank you, my Lord. Especially, you remember all these children who are sitting in this place. So give your wisdom and give your knowledge and get good marks in their studies. Please be your grace on everyone who are sitting here, and also bless them abundantly what they need spiritually and also worldly. So my Lord, once again, I surrender each and every soul who are sitting here to your hand, to your mighty hand, and bless them and remember them in your presence. So thank you one and all. So everyone, my Lord, don't leave any one soul. Every soul is precious. So please remember, and I surrender every soul to your hand. In Jesus' name I pray. Amen. Praise the Lord.